యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 16వ వచనము. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా ఈరోజు మనం చేసే ప్రతి పనిలో మనకు విజయం కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. మనం ఎప్పుడైతే నిజంగా యేసుక్రీస్తుని విశ్వసించినామో ఆ విశ్వసించిన రోజున ప్రతిరోజు దేవుడు మనకి తోడై ఉన్నాడు. మన విశ్వాసం ఎలా ఉండాలంటే మనం చేసే ప్రతి పనిలో మనకు విజయం కలుగుతుందన్న విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో ప్రతి దాంట్లో నీకు విజయం కలుగుతుంది. నీ హృదయంలో ఎటువంటి తలంపులు, ఎటువంటి ఆలోచన ఉన్న అవిశ్వాసం అనేది నీ హృదయంలో ఏలుబడి చేయడానికి వీలు లేదు. అవిశ్వాస మాటలు కానీ, అవిశ్వాస పనులు కానీ నువ్వు చేస్తున్న ఆలోచనలకు వెళ్ళడానికి వీలు లేదు. నేను ఏ పని చేసినా దాంట్లో నాకు విజయం కలుగుతుంది, దేవుడు నాకు తోడై ఉంటాడు అని విశ్వాసం కలిగి దేవుడి మీద ఆధారపడి వాగ్దానాన్ని పట్టుకుని, దేవా ఇదిగో తండ్రి నువ్వు పని పడుకుని నేను నీకు తోడై ఉంటున్నావు కదా, నేను ఈ పని చేస్తాను వాగ్దానం పట్టిన ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు. అట్టే రీతిగానే ఈరోజు ఎవరైతే ఏదైతే అవసరాల గురించి ఎదురు చూస్తున్నారో ఈ వాగ్దానం పట్టుకుని నీకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరం దేవుని ఎప్పుడైతే అడుగుతావో దేవుడు అడుగుడే మీకు ఇవ్వని అన్నాడు. కాబట్టి నువ్వు అడిగి, దేవా ఇదిగో తండ్రి నాకు ఈరోజు ఈ సహాయం కావాలి తండ్రి అని ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూసి అడుగుతావో నువ్వు అడిగిన దానికంటే, ఊహించడం దానికంటే అత్యధికంగా దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే అనేక వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానం తన ప్రియకుమారు ద్వారా వారసుగా మనల్ని చేసేసాడు. కాబట్టి వాగ్దానం పట్టిన విశ్వాసంతో ప్రార్థించి మనము పొందుకునేవారిలాగా ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరము మనకు కావాల్సిన ప్రతి ఒక్క సహాయం దేవుని వద్ద నుండి పొందుకును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవా నీకే వందనాలు, స్తోత్రం ఆచరించుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణం మీరే తోడని నడిపించండి తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక. దేవ ఎవరికి ఏ సహాయం కావాలి నాకైతే సమస్తం తెలియదని మీరు సమస్తం తెలిసిన వారు తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.